ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండాకాలం ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇవేమీ కూడా లెక్క పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర ఇదే గూడూరు నియోజకవర్గం గుండా కూడా సాగింది. నాకు బాగా గుర్తుంది ఆ రోజులు కూడా. ఆ 3648 కిలోమీటర్లు చేయగలిగాను అనంటే అది ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే చేయగలిగాను అని మాత్రం గర్వంగా చెబుతాను. ఆ 3648 కిలోమీటర్లు నడిచాను, మీ బాధలు విన్నాను, మీ కష్టాలను చూశాను. రాష్ట్రంలో ప్రతి అణువులోనూ, రాష్ట్రంలో ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం ఏమనుకుంటా ఉంది అన్నది విషయాల మీదనే నా బుర్ర, నా మనసు మీ కష్టాల మీదనే పయనించింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సహాయం చేస్తుందని, సహాయం కోసం ఎదురు చూస్తూ, సహాయం ఎండబాబై ఆ సహాయం దొరక్క అవస్థలు పడతా ఉన్నా ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ బాధ నేను చూశాను, మీ కష్టాన్ని నేను విన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. గిట్టుబాటు ధరలందక రైతన్నలు పడిన బాధను చూశాను. ఇదే గూడూరు నియోజకవర్గం గుండా నిమ్మకాయ రైతులు పడిన ఆవేదనను విన్నాను. చేస్తానన్న రుణమాఫీ కాక రైతులు పడతా ఉన్న అగసాట్లను చూశాను. ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్కసారి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతన్నలు పడిన ఆవేదనను కూడా విన్నాను. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద, వీరందరి బాధలు, వీరందరి ఆవేదన దారి పొడుగునా ప్రతిరోజు విన్నాను. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదవాలి అనంటే ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి చదివించలేని పరిస్థితిలో ఉండి, తమ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముతే తప్ప నుంచి తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్నారు అని తెలిసి ఆ పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటే
ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి ఆవేదనతో చెప్పిన ఆ మాటలన్నీ కూడా నేను విన్నాను. ఇదే జిల్లాలోనే, ఇదే ఆత్మకూరు నియోజకవర్గంలోనే, ఇదే జిల్లాలో జరిగిన ఆ ఘటన బహుశా నా జీవితకాలంలో నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేనేమో. ఆ తండ్రి నా దగ్గరికి వచ్చి అన్న మాటలు, తమ పిల్లలను చదివించలేక, సంవత్సరానికి ఇంజనీరింగ్ కాలేజీలో ₹1,00,000 ఫీజులు కట్టలేక చివరికి తన కొడుకును పోగొట్టుకున్నాడు అని ఆ తండ్రి చెప్పిన ఆ మాట ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనేమో. 108 రాక సకాలంలోనే ఆ 108 వచ్చిందంటే కుయ్ 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 అంటూ ఆ 20 నిమిషాల్లోనే ఆ 108 నెంబరు కొడితే ఆ అంబులెన్స్ వచ్చి ఉంటే తమ ప్రాణాలు బతుకుండేవాడని, తమ కుటుంబ సభ్యులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు అని ఆ కుటుంబ సభ్యులు ఆ చనిపోయిన ఆ కథలు చెప్పినప్పుడు ఆ కథలు నేను విన్నాను. ఆరోగ్యశ్రీ అమలు కాక ఆ ఆరోగ్యశ్రీ వైద్యం కోసమని చెప్పి ఎదురు చూస్తూ ఆ వైద్యాన్ని నయం చేయించుకునే దానికోసం లక్షల కొద్దీ అప్పులు చేసుకున్న పరిస్థితులు, ఆ బాధలు చెప్పినప్పుడు నేను విన్నాను. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమై ఆ పక్షవాతంలో ఉన్న ఆ వ్యక్తి కుర్చీలో వచ్చి, ఆ వీల్ చైర్లో వచ్చి, అన్నా పక్షవాతం వచ్చిందన్నా, మందులకు ₹1,000 డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయన్నా, కానీ ప్రభుత్వం చూస్తే ఏమాత్రం కూడా పట్టించుకోలేదన్నా అని చెప్పి అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో. ఈ బాధలన్నీ కూడా నేను విన్నాను. మద్యం షాపులు ఎక్కువైపోయి, మద్యానికే బానిసలైపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులు నేను చూశాను. ఆ అక్క చెల్లెమ్మలు, అన్నా మా ఇంట్లో ఎదిగిన కూతురుంది, సాయంత్రం 7 దాటితే ఊర్లోకి ఇంట్లో నుంచి బయటికి పంపించలేని పరిస్థితిలో ఉన్నాము, మా వీధి చివరనే మందు షాపు పెట్టారు అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు బాధపడుతూ అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనేమో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నా. తమ పిల్లలను చదివించుకునే దానికోసం కూలీలకు పోతా ఉన్న అక్క చెల్లెమ్మలను చూశా. ఈ అన్ని కష్టాలు, ఈ అన్ని బాధలు నేను విన్నా, నేను చూశా. ఇదే జిల్లాలో పాదయాత్ర సాగుతూ ఉంటే ఇదే జిల్లాలో చదువుకున్న పిల్లలు నా దగ్గరికి వచ్చి, అన్నా దుగ్గరాజపట్నం పోర్టు ఇక్కడే కట్టాలన్నా, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు కడతాము అని హామీ ఇచ్చారు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ పోర్టు కట్టించాల్సిన వ్యక్తి అదే దుగ్గరాజపట్నం పోర్టు అవసరం లేదు అని చెప్పి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి మేలు చేసేదానికోసం ఈయనెవడన్నా చెప్పేదానికి అని చెప్పి అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే దుగ్గరాజపట్నం పోర్టు రాలేదు అని ఆవేదన చెందుతూ, అన్నా ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదాతో హోటళ్ళు వస్తాయి, ప్రత్యేక హోదాతో హాస్పిటళ్ళు వస్తాయి, మా బతుకులు మారుతాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఈ వ్యక్తి ఎవరన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ప్రత్యేక హోదాలు తాకట్టు పెట్టడానికి అని చెప్పి అన్న ఆ ప్రతి స్వరం నాకు గుర్తుంది. ఆ ఉద్యోగాల కోసం 2,30,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న సంఖ్య. అక్షరాల రాష్ట్రం విడగొట్టేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చిన తర్వాత ఆ 1,42,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తా ఉన్న ఆ పిల్లల కథలు నేను విన్నా. ఆ 1,42,000 ఉద్యోగాలకు ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ఉద్యోగస్తుల సంఖ్య కూడా కలుపుకుంటే అవి మరో 90,000. అంటే అక్షరాల 2,30,000 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఖాళీగా ఉన్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నా అని చెప్పి ఆ పిల్లలు బాధపడుతూ అన్న మాటలు నేను విన్నాను. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇదే నియోజకవర్గం గుండా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు తెలుగంగ బ్రాంచ్ కెనాల్ కింద గూడూరు ప్రాంతానికి కూడా విస్తరిస్తాము అని సాక్షాత్తు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా తాను ఉంటూ నేను చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి ఆ హామీ చెయ్యని పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా అన్నా అని చెప్పి అన్న మాటలు కూడా నేను విన్నాను. ఇదే గూడూరులో తాగునీటి సమస్య గురించి చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో కండలేరు నుంచి పైప్ లైన్ల ద్వారా అక్షరాల 63 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని తీసుకొచ్చి త్రాగడానికి నీళ్ళిచ్చిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కాదా అన్నా అని చెప్పి ఆ మాట అంటూ అటువంటి పథకం కూడా వీళ్ళు సరిగ్గా నడపలేని అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్నప్పుడు ఆ మాటలు కూడా నేను విన్నా. ఇదే గూడూరులోనే గూడూరు 1 గూడూరు 2కు రెండింటికి కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఆ పరిస్థితి ఏమిటి? ఆ రోజు నేను చూసినప్పుడు అదే పరిస్థితి, ఈ రోజు నేను చూసినప్పుడు కూడా అదే పరిస్థితే కనిపిస్తా ఉంది. అంగుళం కూడా ముందుకు కదలని ఆ పరిస్థితి గురించి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇదే నియోజకవర్గంలోనే నిమ్మకాయల రైతులు 80 కేజీల లూజు బస్తా కనీసం 500 రూపాయలు కూడా గిట్టడం లేదన్నా అని చెప్పి నా కళ్ళ ముందరనే ఆ నిమ్మకాయలను తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేసి అన్నా చూడన్నా మా బతుకులు అని చెప్పి రైతన్న అన్న ఆ ప్రతి మాట నేను విన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెబుతున్నాను, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధలో నేను విన్నాను, మీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. మరొకసారి నేను మీ అందరికీ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 5 సంవత్సరాలలో మనకు కనిపించింది ఏమిటి అనంటే ప్రతి అడుగులోనూ మోసం 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 తప్ప మరొకటి కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా దిగజార్చారో మీరంతా చూస్తా ఉన్నారు. ప్రతిరోజు ఒక మోసం, ప్రతిరోజు ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక కుట్ర, రోజుకొక కుట్ర మాదిరి సాగుతా ఉన్నాయి ఈ రాజకీయాలు. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 12 రోజుల్లో కుట్రలు ఇంకా తారాస్థాయికి చేరుతాయి. మిమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ యుద్ధం న్యాయంగా జరగడం లేదు. ఇవాళ యుద్ధం జరుగుతా ఉంది అనంటే మనము యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు. మనం యుద్ధం చేస్తా ఉన్నది ఇవాళ ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా గత 20 రోజులుగా ఏం చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. ఈ మరో 12 రోజుల్లో ఇవే కుట్రలు ఇంకా ఎక్కువ చేస్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. రోజుకొక సినిమా చూపిస్తారు, రోజుకొక డ్రామా కూడా మనందరికీ కూడా చూపిస్తారు అన్న సంగతి ఏం మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోమని చెబుతూ ఎన్నికల నాటికొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర ఉండదు. ఆ కుట్రలో భాగంగా ఎన్నిక వచ్చేసరికి ఆయన చేయబోయే పెద్ద కుట్ర ఏమిటో తెలుసా? ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడు. ప్రతి చేతిలోనూ. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి, ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెట్టి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, మీరంతా కూడా మీ వార్డుల్లో, మీరంతా కూడా మీ గ్రామాలలో, మీరంతా కూడా ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత
అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులన్నా చదివించే పరిస్థితులు మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈరోజు ఇంజనీరింగ్ చదివించాలంటే ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయం అరకొర కూడా రావడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు, ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. కనీసం 1 రూపాయి అయినా మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేదక్క. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ఎస్సీలుగా ఉంటూ, ఆ బీసీలుగా ఉంటూ, ఆ ఎస్టీలుగా ఉంటూ, ఆ మైనారిటీలుగా ఉంటూ, ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పేదరికంలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి 4 దఫాల్లో అని. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా సరిపోయిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా ఈ 5 సంవత్సరాలలో కనీసం ఏదైనా 1 సంవత్సరమైనా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. 20 రోజులు ఓపిక పట్టన్నా. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు
మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం ప్రతి రైతన్న చేతిలోనూ అన్న 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న అక్షరాల పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు కూడా చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, సున్నా వడ్డీలు మనం గతంలో రాజన్న రాజ్యంలో చూసాము. మళ్ళీ సున్నా వడ్డీకి రుణాలు రావాలి అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి అవ్వను అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల ముందుకు పోండవ్వా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా చూపిస్తూ పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని చెప్పి అలా అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా ఏలెత్తి చూపించి 1000 రూపాయలు వచ్చేది నాన్న 2 నెలల కిందట అని చెప్పి ఇలా మీకు ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు మీరు ఆ అవ్వను అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఇచ్చే పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి, ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం చూస్తా ఉన్నాం, కనీసం ఊరికి 10 ఇళ్ళులన్నా కట్టించాడా అన్నా అని చెప్పి ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అడగండి. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ రాజన్న రాజ్యంలో ఎలా ఇల్లులు కట్టించాడో ఒక్కసారి గుర్తుకు చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, రాజన్న రాజ్యంలో ఇల్లులు వచ్చాయి, మళ్ళీ ఇల్లులు రావాలి పేదవాడి కంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అన్నను కలవండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తానన్నది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగి ఆ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుతూ ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుందని, ఆ నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలోనూ ఆనందం కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా నవరత్నాలను మీ దాకా తీసుకొని వస్తాను అని హామీ ఇస్తా ఉన్నానని మరొక్కసారి చెప్తా ఉన్నా. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా కుడివైపున వరప్రసాదన నిలబడి ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. ఇంతకు ముందు ఎంపీగా పనిచేసేటప్పుడు మీ అందరికీ కూడా కాస్తో కూస్తో పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వరప్రసాదన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా ఎడం వైపున మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదన్ ఉన్నాడు. మీ అందరికీ గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు, మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, మన పార్టీ తరపున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు,
మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంపూర్ణంగా ఉంచవలసిందిగా మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా వెళ్లే ముందు మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తులు చూపిస్తా, దయవుంచి గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరితో కూడా. అక్క మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అక్క ఫ్యాన్, అక్క అవ్వా ఫ్యాన్, అవ్వా అక్క ఫ్యాన్, అక్క అన్నా ఫ్యాన్, అన్నా అన్నా ఫ్యాన్, అన్నా ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా. ఈ మండుతున్న ఈ ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోని ఆప్యాయతలు చూపినందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు